హలో హాయ్ అండి, నేను మీ లతాని. ఓకే, ఈరోజు రెసిపీ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు. చూడండి, డ్రై ఫ్రూట్స్ ఏమేమి ఉన్నాయంటే సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, కర్బూజా సీడ్స్ ఇవన్నీ మిక్స్ చేశాను. మీరు అలా చేసుకోవద్దు, విడివిడిగా అన్నీ మనం ఫ్రై చేస్తాం కాబట్టి మిక్స్ చేశాను అనమాట. చూడండి కలుస్తున్నాయి. ఇవి వాటర్ మిలన్ సీడ్స్ అనమాట. ఇవేమో సన్ఫ్లవర్ సీడ్స్. ఇవి సన్ఫ్లవర్ సీడ్స్. నెక్స్ట్ బాదం తీసుకోవాలి, బాదం కూడా. ఇవన్నీ మిక్స్ చేసేసుకొని ఫ్రై చేద్దాం. ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోండి. కంప్లీట్గా నేనైతే నెయ్యే యూజ్ చేస్తాను. ఇలా స్వీట్స్ కానీ ఇంకా బిర్యానీ వాటికి మొత్తం కంప్లీట్గా నెయ్యే యూజ్ చేస్తాను అనమాట. టేస్ట్ బాగా వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇవన్నీ మిక్స్ చేసాం కదా నట్స్, ఇవన్నీ ఫ్రై చేద్దాం. ఈ మెజర్మెంట్స్ ఎన్ని ఉన్నాయంటే ఒక 2 కప్స్ ఉంటాయన్నమాట. ఇవి మొత్తం కంప్లీట్గా బాగా రోస్ట్ అవ్వాలి. పచ్చి స్మెల్ వస్తాయి కాబట్టి కంప్లీట్గా నెయ్యిలో రోస్ట్ అయితే కంప్లీట్గా మంచి స్మెల్ వస్తుంది. అప్పటి వరకు ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం టైం తీసుకునేది, కానీ బాగా రోస్ట్ చేయాలి. కంప్లీట్గా రోస్ట్ చేస్తూనే తిప్పుతూనే ఉండాలన్నమాట, లేకపోతే అడుగంటుతాయి ఇవి. నెక్స్ట్ కొంచెం పల్లీలు కూడా వేసుకోవాలి. ఈ నెయ్యిలో మంచిగా స్మెల్ బాగా వస్తుంది. బాగా ఫ్రై అయ్యాయంటే అప్పటి వరకు వేస్తూనే ఉండాలి, ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇలా కప్ ఆఫ్ అటుకులండి. అటుకులు తీసుకోవచ్చు, నట్స్ తీసుకోవచ్చు. ఇవి కూడా రోస్ట్ చేద్దాము. నెక్స్ట్ ఫ్లాక్సీ సీడ్స్ అండి. ఇవి ఫస్ట్ వేయకూడదు, ఎందుకంటే ఇవి చిన్నవి కాబట్టి అడుగంటిపోతాయి. మిడిల్లో కొంచెం సగం వేగిన తర్వాత ఇవి వేసుకుంటే సరిపోతుంది. ఇవి హెయిర్కి చాలా మంచిది. రోజుకొక 1-2 లడ్స్ తినండి, బాగుంటుంది. మేమైతే రెగ్యులర్గా మా అబ్బాయి ఒకటి తింటాడు, నేను ఒకటి తింటాము. మా హస్బెండ్ అయితే ఆఫీస్కి తీసుకెళ్తారు, ఒక 2 తీసుకెళ్తారు, బాక్స్లో పెట్టిచ్చేస్తాను. ఇవి నువ్వులండి. ఇవి వెంటనే ఫ్రై అయిపోతాయి కాబట్టి లాస్ట్లో వేస్తున్నాను. కొంచెం హ్యాండ్తో 2 అలా వేస్తున్నాను అనమాట. ఇవి బాగా ఉంటాయి. ఎదిగే పిల్లలకైతే స్ట్రాంగ్గా ఎముకలు బాగా స్ట్రాంగ్గా గట్టిపడతాయి అన్నమాట. మా అబ్బాయి లాగా అంటే 5 or 6 ఇయర్స్కి 10 ఇయర్స్ బిలో వాళ్ళకైతే ఎముకలు బాగా స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇవి కూడా బాగా రోస్ట్ అవ్వాలి. చూడండి, కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి అన్నమాట. ఇంకా ఈ నువ్వులు కూడా ఫ్రై అయితే దింపేయచ్చు. చాలా ఈజీ మెథడ్ అనమాట చేసుకోవడానికి, కానీ కొంచెం రోస్ట్ చేయడానికే టైం పడుతుంది మనకి. రోస్ట్ అయ్యాయండి. ఎలా రోస్ట్ అయ్యాయి మీకు ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ నువ్వులు ఉన్నాయి కదా, అవి సౌండ్ అంటే చిటపట అంటున్నాయి అనమాట. మీకు వినిపిస్తుందో లేదో, మాకు వినిపిస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి.
అలాగే నెయ్యిలో వేసాం కాబట్టి మంచి స్మెల్ వస్తాయి. ఆ స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 మినిట్స్ చల్లారిద్దాము. చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. మా మంచి స్మెల్ వస్తుంది, సూపర్ ఉంది స్మెల్. ఇప్పుడు కొంచెం చల్లారిద్దాం, పక్కన పెట్టేద్దాము. దీనిలో రౌండ్ చేసుకుందాం. ఇటు త్వరగా చల్లారిపోతాయి అన్నమాట. ఇంకో 5 మినిట్స్ చల్లారిపోతే మిక్సీ పట్టేసుకుందాము. బెల్లం వేసేసి ఒకసారి చల్లారిపోయింది. ఇంకా మిక్సీ వేసుకుందాము. హాఫ్ వేసుకోండి, ఎందుకంటే మొత్తం మెత్తగా అవ్వదు. కంప్లీట్గా అన్నీ వేసేస్తే హాఫ్ వేసుకోండి. ఇలా హాఫ్ వేసుకోండి ఫస్ట్. తర్వాత నెక్స్ట్ బెల్లం వేసుకోవాలి. షుగర్ అయితే నేను యూజ్ చేయను, బెల్లమే యూజ్ చేస్తాను. ఇలా రోట్లో వేసేసి మెత్తగా క్రష్ చేశాను అనమాట. లేకపోతే మిక్సీ తిరగదు కదా, అందుకే ఇలా మెత్తగా క్రష్ చేసేస్తే కంప్లీట్గా బ్లెండ్ అవుతుంది. ఆర్గానిక్ బెల్లం కూడా యూజ్ చేయొచ్చు. లాస్ట్ టైం నేను అలా చేశాను. ఇది చూడండి ఇలా వచ్చాయన్నమాట. లాస్ట్ 1 వీక్ బ్యాక్ ఇవి అయిపోయాయని మళ్ళీ రెడీ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ప్రజెంట్ అయితే ఈ బెల్లం ఉంది కాబట్టి ఇది వేస్తున్నాను. సేమ్ మీరైతే ఆర్గానిక్ బెల్లం కానీ లేకపోతే తాటి బెల్లం కానీ అలా యూజ్ చేయొచ్చు. తాటి బెల్లం కూడా కొంచెం నార్మల్ బెల్లము కొంచెం తాటి బెల్లం వేస్తున్నాను. తాటి బెల్లము ఇలా అంటే చూడటానికి బ్లాక్గా ఉన్నా కానీ హెల్దీ కదా, కొంచెం సరిపోతుంది. ఫస్ట్ ఒక హాఫ్ వేసుకున్నాం కాబట్టి ఫస్ట్ మిక్స్ చేసుకుందాము. 2 యాలకులు వేసుకోండి, అంటే స్మెల్ వస్తుంది అన్నమాట, మంచి స్మెల్ వస్తుంది. ఇలాచి మిక్సీ పడదాము. మెత్తగా గ్రైండ్ అవ్వాలి. ఇలా మెత్తగా మిక్సీ వేసుకున్నాను. ఇలా మెత్తగా అవుతుందన్నమాట. ఇలా అంటే మనకి ఇలా ముద్ద వస్తుంది. కొంచెం నెయ్యి యాడ్ చేసామంటే ఇంక లడ్డూలా చుట్టుకోవచ్చు. కొంచెం వేడిగానే ఉంది. వేడిగా ఉన్నప్పుడే ఇలా చుట్టుకున్నామంటే లడ్డు బాగా వస్తుంది రౌండ్గా. వీటిలో కిస్మిస్లు వేసుకుందాం. కొంచెం అక్కడక్కడ తగిలితే బాగుంటుంది కదా. ఇవేం రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా నార్మల్గా వేసుకున్నా బాగుంటుంది. మిక్స్ చేయండి ఇలా. ఇప్పుడు నెయ్యి యాడ్ చేద్దాం. ఇదైతే తాటి బెల్లంతో వేసాం కాబట్టి కొంచెం కలరు కొంచెం వైట్గా గోధుమ కలర్ అలా వచ్చిందనమాట. ఇవైతే అంతకుముందు 1 వీక్ బ్యాక్. ఇవి ఆర్గానిక్ బెల్లం కాబట్టి ఇలా బ్లాక్ కలర్ కనిపిస్తుంది అంతే, కానీ సేమ్ టేస్ట్ అనమాట. అవైనా ఇవైనా సేమ్ టేస్ట్గా ఉంటాయి. ఒక బెల్లమే అంటే మారింది అంతే, కానీ సేమ్ టేస్ట్. ఒకసారి మా అబ్బాయి ఇప్పుడు ట్రై చేస్తాడు, ఎలా ఉందో చెప్తాడు మీకు. హలో గాయ్స్, ఇప్పుడు నేను మా మమ్మీ చేసిన లడ్డుని టేస్ట్ చేసి ఇవ్వబోతున్నాను. రుచి సూపర్ ఉంది. అది నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. సూపర్ ఉంది. బెల్లం సరిపోయిందా? బెల్లం సరిపోయింది, బాగా కరెక్ట్ ఉంది బెల్లం. స్మెల్ కూడా బాగుంది. టేస్ట్ అయితే సూపర్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఇన్ఫర్మేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము ఎప్పుడు చేస్తే అప్పుడు మీకు లింక్ వచ్చింది. సో బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.